హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. గాంధీ తాత చెట్టు చాలా అంటే గాంధీ తాత గారి గురించి లేకపోతే చెట్టు అనేసరికి అందరికీ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగుంది పేరు గాంధీ తాత చెట్టు. బట్ తెలుస్తుంది ఒక పల్లెటూరు వాతావరణంలో పల్లెలో ఉండే సమస్యలకు సంబంధించి ఏదో చెప్పబోతున్నారు అని ఉంది. బట్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ సుకుమార్ గారి కూతురు. సో ఎట్లా ఉంది సినిమా? బేసికల్గా ముందు మనం కొద్దిసేపు సుకుమార్ గారు మాట్లాడదాం. ఆయన సినిమాల గురించి అంతా పక్కన పెడితే ఎప్పుడు ఆయన ఫ్యామిలీలో వైఫ్ తీసుకొచ్చి ఎక్కడైనా పరిచయం చేస్తారు, కానీ కూతుర్ని చాలా తక్కువగా పరిచయం చేయడం జరిగింది. అలాంటిది సుశ్రిత వేణి, అమ్మాయి పేరు వేణియో సుశ్రిత వేణి అనుకుంటా. సో ఆమెతో ఒక సినిమా గాంధీ తాత చెట్టు అని రాబోతుంది అనగానే ఈయనే చాకారంట. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, సుకుమార్స్ రైటింగ్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఇంకొకరు కొలాబ్ అయి తీసిన సినిమా ఇది యాక్చువల్లీ. సో కథ పరంగా కథ గురించి మనం మాట్లాడుకునే కన్నా ముందు ఆయన భావోద్వేగంతో నా కూతురు బాగా పాడుతుందండి, షీఈ్ ఎ గుడ్ సింగర్, నేను చాలాసార్లు దేవిశ్రీ గారికి కానీ తమన్ గారికి కానీ చెప్పున్నాను, ప్లీజ్ ఒకసారి పాడించండి బికాస్ నా కూతురు గొంతుకు నేను వెళ్ళాలనుకున్నాను అని చెప్పి మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటి దాంట్లో కానీ యాక్టింగ్ చేస్తుంటే ప్రొడ్యూసర్గా నేను వెళ్ళి చూస్తున్నప్పుడు నేనే మైమరిచిపోయాను, అమ్మాయి అంత బాగా యాక్ట్ చేస్తుందా. అండ్ తనకి సినిమా చాలా ఒక మెమరీ లాగా గుర్తుండిపోతే చాలండి, ఆ సినిమా హిట్ అవ్వకపోయినా పర్లేదు. బికాస్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ దట్ మై డాటర్ యాక్టెడ్. నా ఫ్యామిలీలో నుంచి నేను ఎట్లయితే హీరోలకి హీరోయిన్స్కి యాక్షన్ అని చెప్తాను, నా బిడ్డకి ఇంకొక అమ్మాయి పద్మావతి, ఆమె పేరు, షీఈ్ అ డైరెక్టర్ యాక్చువల్లీ. పద్మ గారు వచ్చి యాక్టింగ్ అని యాక్షన్ అని చెప్తుంటే అమ్మాయి ఎలా చేస్తుందా అనుకున్నాను. ద వే షీ పోర్ట్రేట్ ద గర్ల్ క్యారెక్టర్, వాళ్ళ తాతకి ఇచ్చిన మాట అండ్ గాంధీయవాదాన్ని అనుసరించినది, ఆ చెట్టుని కాపాడాల్సిన బాధ్యత అమ్మాయిని ఎత్తి మీద వేసుకొని చేయడం అనేది. అండ్ తండ్రికి తగ్గ తనేరాలు అని చాలామంది అంటున్నారు. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. ఎవరైతే పుష్ప 2 95% పీపుల్కి నచ్చింది, ఒక 5% పీపుల్కి డిడ్ నాట్ లైక్, చాలా విమర్శలు విన్నాం మనం, సుకుమార్ గారి లేవు అది ఇది అని. రీలోడెడ్ వర్షన్ వచ్చాక బాగా వచ్చింది అనుకోండి. బట్ ఈ సినిమాతో అది కూడా పోతుంది, ఆ విమర్శలు కూడా ఇవ్వరు. కథ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన గాంధీయవాది, గాంధీ గారు అంటే ఆయనకి ఇష్టం, అహింసని బాగా ప్రోత్సహించే వాళ్ళు, హింసని కాకుండా. ఆయనకు ఒక మనవరాలు, ఆ మనవరాలకి గాంధీ గారు అని ఇష్టం కాబట్టి గాంధీ అని పేరు పెట్టుకున్నారు ఆ మనవరాలకి. చిన్నప్పటి నుంచి ఆ మనవరాలకి గాంధీయవాదాన్ని నేర్పిస్తూ అహింసని మార్గంలో ఉండాలమ్మా, ఇలా ఉండాలి, మనం ఎప్పుడూ ఒకరికి ఇతరులకి హింసా మార్గం బోధించకూడదు అని చెప్పడము. అండ్ అలా చెప్పుకుంటూ వస్తున్న తరుణంలో ఆయనకి కాలం చెందడం జరుగుతుంది. ఆయన మరణించడం జరిగే టైంలో ఒక చెట్టు, చిన్నప్పటి నుంచి పెంచుకునే చెట్టుని పెద్ద వృక్షం అవుతుంది. ఆయన చెప్తామ్మా ఈ చెట్టుని కాపాడి, ఈ చెట్టే నా ప్రాణం అని చెప్పి చనిపోవడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఆ చెట్టుని ఎలా కాపాడింది, హింస మధ్యలో అహింసావాదాన్ని పాటిస్తూ ఆ చెట్టుని ఎలా కాపాడింది, దాంట్లో గవర్నమెంట్ వచ్చి చెట్టును కూల్చేసిందా, ఇంకెవరైనా వచ్చి చెట్టు దగ్గర గొడవలు పడ్డారా, సినిమాటిక్ డ్రామా ఏమైనా ఉందా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయని మనం థియేటర్లో చూడాల్సింది బేసికలీ. బికాజ్ ఐ డోంట్ గివ్ ద స్పాయిలర్స్. కానీ యాక్టింగ్ పరంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ప్రతి ఒక్క పాత్రకి ఆ యాక్టింగ్ చేసే వాళ్ళందరూ బాగా చేశారు, అందరు కొత్త వాళ్ళే, అంటే చూసిన మొక్కాలే కానీ కొంచెం కొత్త వాళ్ళని తీసుకొని చేశారు. ఒక లేడీ డైరెక్టర్ అగైన్. సో ఫీమేల్ ఐ మీన్ సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మనకు చాలా తక్కువ ఉన్నారు. నందిని రెడ్డి గారు, తర్వాత మొన్న మన నాగేశ్వరతో తీసిన ఒక ఆమె, ప్లస్ పెళ్లి సందడి రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసిన ఆమె, ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మన చంద్రబోస్ గారి వైఫ్ ఆమె కూడా సుచిత్ర చంద్రబోస్ కూడా ఒక సినిమా తీశారు. అలా విజయ్ నిర్మల్ గారి తర్వాత మంచి పేరు సాధించింది నందిని రెడ్డి గారి, మంచి సినిమాలు తీసి. వీళ్ళకి కూడా కొంచెం మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు, వ్యంగ్యంతో ఉన్న సినిమాలు, వల్గారిటీ లేని సినిమాలు. అవును, అంటే జనాలకి ఈ భాషలో మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటూ అలా తీస్తారు నందిని రెడ్డి గారు మార్కే అలాంటిది. అలాగే ఈ అమ్మాయి పద్మావతి గారు తీసిన సినిమా కూడా చాలా బాగా, అంటే ఒక పాప గాంధీయవాదాన్ని, అంటే గాంధీని ఇష్టపడే వాళ్ళు, గాంధీయవాదాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐ డోంట్ లైక్ ఆర్ సంథింగ్, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సోషల్ సొసైటీ అండ్ వీ హ్యావ్ టు బిహేవ్ యాజ్ ఎ సోషల్ యానిమల్. కానీ
గాంధీయవాదాన్ని పాటించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కూడా. అలాంటిది ఇప్పుడు పిల్లలకి గాంధీయవాదం అంటే ఏంటి ఒక పాప ద్వారా నిరూపించడం. అంటే అమ్మాయి కూడా చాలా బాగా చెప్పింది, ఏమ్మా మీరు గుండు చేయించుకున్నారు, మీకు ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఓకే, నేను హెడ్ ఆన్ చేయించుకోవడం నాకు చాలా ఈజీ, నాకు ఫ్రీగా ఉంది, నాకు హెయిర్ లేకపోతే అని కూడా మాట్లాడింది ఆ అమ్మాయి. షీఈస్ వెరీ స్పోర్టివ్. అండ్ సినిమాని మనం సినిమా లాగా ఎప్పుడు నేను చెప్పాను, అది చూస్తే మాత్రం ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఎవరైనా వెళ్ళి థియేటర్లో చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ప్రశాంతమైన వాతావరణం, గొడవలు, కొట్లాట్లు, వల్గారిటీస్ లేకుండా, అశ్లీలత లేకుండా, ఈ కవర్ సాంగ్స్, ఈ నరుకుడు బ్లడ్ ఇవన్నీ లేకుండా సింపుల్గా వెళ్ళి ఒక పాప ఎలా యాక్ట్ చేసి సుకుమార్ గారి కూతురుగా కాకుండా ఒక చైల్డ్ ఆర్టిస్ట్తో వచ్చిన ఒక సినిమాని ఎలా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. సాంకేతిక విలువల గురించి, టెక్నికాలిటీస్ గురించి సినిమాకి తగ్గట్టుగా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎంచుకున్నారో వీళ్ళ ముగ్గురు అదే ఎంచుకున్నారు. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ వాట్ ఎవర్ రిలేటెడ్ టు ద మూవీ, ఇట్ ఈస్ ఆన్ ద స్పాట్, ఇట్ ఈస్ నాట్ బియాండ్ ఆర్ ఎక్కడ తగ్గింది. అందరు చాలామంది ఏముందిరా సినిమా ఇప్పట్లో ఎవరు చూస్తారు అనుకుంటున్నారు. ఇప్పట్లో చూస్తేనే మనకు కూడా అలవాటు అవుతుంది, సినిమాలో కూడా ఇలాంటివి తీస్తారు అని. ఎంతసేపు కథలతో పొడుచుకోవడం, ఎంతసేపు సుమోలు లెగడం అంటే మనకు వల్ల కాదు. ఎప్పుడు అన్ని సినిమాలకి మనం కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించకూడదు. ఆబ్వియస్లీ కొన్ని సినిమాలని అలానే చూడాలి. ఆ నలుగురు, మరి అమ్మమ్మ గారి ఇల్లు, మిథునం, తనికెళ్ళ బారి గారు తీసిన మిథునం, ఇలాంటివన్నీ ఇప్పటికీ చూస్తాం. చాలా బాగుంటది. అలాంటి కోవకి చెందిన రెండు క్యారెక్టర్లు, అంతే, ఒక తోట, అంతే, ఒక ఆవు. బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు, డైరెక్షన్, లక్ష్మి గారి యాక్టింగ్ సేమ్. ఇందులో సుకుమార్ గారి కూతురు, డైరెక్టర్, ఆ తాత, ఆ చెట్టు, ఇవే మనకు. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ తో కూడిన సినిమా. ఎక్స్ప్రెషన్స్ తో మన మనసుల్ని కదిలించేసే సినిమా. ఆ పాప యాక్ట్ చేసింది కూడా చాలా బాగా చేసింది. సుకుమార్ గారి డైరెక్షన్ లో ఈ పాప మళ్ళీ ఇంకేదైనా సినిమాలు యాక్ట్ చేస్తుందా అనేది మనం చూడాలి. బట్ ప్లీజ్ వీకెండ్ కి ఎవరైనా ఖచ్చితంగా కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి, గాంధీ తాత చెట్టు. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్లు ఓ పాటల కోసము అలా కాదు, అలా కాదండి. పిల్లలు ఎవరైనా ఉన్నారు ఎదుగుతున్న, గాంధీయవాదం అంటే ఏంటి? నౌ పీపుల్ డోంట్ నో హూ ఇస్ మహాత్మా గాంధీ. పుస్తకాలకే పరిమితం అయిపోయారు. పుస్తకాలు కూడా ఉన్నాయా ఇప్పుడు ఉండే దాంట్లో? నేను చదువుకునే దాంట్లో ఉన్నాయి. తెలుగు అనేది లేదుగా ముందు. అసలు తెలుగు వాచకం ఎక్కడుంది ఇక్కడ? అవును, తెలుగు సపరేట్ గా టీచర్లు పెట్టుకొని 10,000 పెట్టుకొని ట్యూషన్ చెప్పుకొని తెలుగు నేర్చుకుంటున్నారండి ఇప్పుడు. తెలుగు ఈజ్ అన్ ఆప్షనల్ లాంగ్వేజ్ ఇన్ హైదరాబాద్, అంతే. సో గాంధీ గురించి తెలియాలంటే వీళ్ళు గూగుల్కి ఎత్తుకోవాలి. గూగుల్కి ఎత్తుకొని మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ ఈజ్ ఏ జాతిపిత, ఓ మై గాడ్ అనుకునే ప్రదేశంలో ఈ సినిమాకి వెళ్తే పిల్లలకి కొద్దో గొప్ప అసలు ఆ పాప ఎందుకు ఆ చెట్టు గురించి అంత పోరాడుతుంది, అసలు ఏంటి గాంధీయవాదం అంటే ఏంటి, అహింస అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో కాల్డ్ సఫిస్టికేటెడ్ వరల్డ్ లో నుంచి ఒక 2.5 గంటలు మనం వెళ్ళి 2 గంటలు మనం వెళ్ళి సినిమా చూస్తే ఆ వరల్డ్ లో నుంచి ఈ వరల్డ్ లోకి వచ్చి ఓహో మనం ఈ జీవితంలో ఉన్నామో, మనము ఇండియన్సే, మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చింది మహాత్మా గాంధీ, ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్సన్, హీ ఈజ్ ద నేషన్. అసలు గాంధీ జయంతి October 2 మనం ఎందుకు చేసుకుంటాము, గాంధీని ఎందుకు చంపేశారు, గాంధీ వర్ధంతి ఎవరు, ఇవన్నీ ఏంటనేది పిల్లలకి తర్వాత మైండ్లోకి వచ్చి పేరెంట్స్తో కూర్చొని చెప్తే పేరెంట్స్కి కూడా ఓకే, వాళ్ళకి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఉంటుంది అనమాట. సో పీపుల్ హ్యాస్ టు గో అండ్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్, నాట్ షోయింగ్ నెట్ఫ్లిక్స్ అబౌట్ ద డాక్యుమెంటరీస్ ఆఫ్ మహాత్మా గాంధీ కదా. దట్ డజంట్, అలాంటి డాక్యుమెంటరీస్ చూపిస్తే పిల్లలకి ఏం అర్థం కావు. ఓకే అవునా, లయన్ కింగ్ చూసినట్టే డాక్యుమెంటరీ కూడా చూస్తారు. సో డాక్యుమెంటరీస్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సినిమాలకి వెళ్ళి చూపించి చేయొచ్చు, లేకపోతే లైబ్రరీకి తీసుకుని వెళ్ళి, అసలు లైబ్రరీ ఉందండి హైదరాబాద్లో, లైబ్రరీకి తీసుకుని వెళ్ళైనా చేయొచ్చు. ఈ మధ్య రన్నింగ్ లైబ్రరీ, రోడ్డు మీద లైబ్రరీ అని చెప్పి వెహికల్లో వచ్చి బుక్కులు తీసుకుంటున్నారు. పీపుల్ హ్యాస్ టు నో ఆల్ దీస్ థింగ్స్, దట్ ఆల్ ఎలిమెంట్స్ విల్ బీ ఇన్ దిస్ మూవీ అండి. సో గో అండ్ వాచ్, నాట్ ఓన్లీ ఫర్ ద డాటర్ ఆఫ్ సుకుమార్, వాచ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సుశ్రిత గురించి చూడండి. గాంధీ తాత చెట్టు రివ్యూ మంచి సినిమా, జనాలకి చాలా కనుల విందుగా, ముందు చెవులకి హాయిగా ఆ డైలాగులు ప్రశాంతంగా ఉంది. పద్మావతి గారు ప్లీజ్ సాధించారు, గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్ అండ్ అదర్ కొలాబ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో డన్ వెరీ గ్రేట్ జాబ్ విత్ ద గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ షార్ట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.